హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు నేను మీకు వినిపించబోయే కథ మదాలస కువలయాశ్వ ప్రేమగాథ. చాలా చక్కటి జానపద కథ అండి, చాలా బాగుంటుంది. ఇంకా కథలోనికి వెళ్దాము. పూర్వం శత్రజిత్ అనే ఒక గొప్ప రాజు ఉండేవాడు. ఆయన కొడుకు ఋతధ్వజుడు. వివేకము, వీరత్వము, వినయము, చాలా సౌందర్యవంతుడు, సాటిలేని ధీరుడుగా కూడా పేరు పొందినటువంటి యువకుడు. ఆ యువకుడికి నాగలోక అధిపతి అయినటువంటి అశ్వతరుడి ఇద్దరి కొడుకులతో మంచి స్నేహం కుదిరింది. ఈ ముగ్గురు కలిసి తిరుగుతూ వినోదాలు, విలాసాలు అనుభవిస్తూ ఉండేవాళ్ళు. ఒకసారి అశ్వతరుడు కొడుకుల్ని అడిగాడు, మీతో చాలా స్నేహంగా ఉంటున్న ఆ భూలోకంలోని రాకుమారుడు ఎవరు అని నాగకుమారుల్ని ఋతధ్వజుడి గురించి అడిగాడు తండ్రి. వారు ఇలా చెప్పసాగారు, అతను చాలా మంచివాడని, వీరుడని, అతనంత గొప్ప స్నేహితుడు, గొప్ప మనిషి ఎవరు ఉండడని, మాకు భూమిపైన ఇంతవరకు కనిపించలేదని వాళ్ళు తండ్రితో చెప్పారు. అశ్వాతరుడు, అలాగైతే చాలా మంచిది నాయన, ఆయనకి ఏదన్నా బహుమతి ఇవ్వచ్చు కదా, మీరు మీ మిత్రుడికి సంతోషిస్తాడు అన్నాడు. నాగకుమారులు అన్నారు, తండ్రి, ఆ ఋతధ్వజుడికి బహుమతి ఇవ్వగలిగినటువంటి వాళ్ళమా మనము? అతనికి ఇవ్వగలిగినటువంటి బహుమతి అనేది భూమి మీద లేదు. అయితే మేము ఒక పని చేయగలిగితే మా మిత్రుడు చాలా సంతోషిస్తాడని మాకు తెలుసు, కానీ ఆ పని అసాధ్యమైనదే తండ్రి గారు అని చెప్పారు వారు. ఆ అసాధ్యమైన కోరిక ఏమిటో చెప్పండి కుమారులారా అని అడిగాడు అశ్వతరుడు. ఋతధ్వజుడికి వచ్చిన కష్టం, సమస్య గురించి వారిద్దరూ కూడా తండ్రికి చెప్పటం మొదలుపెట్టారు. మా మిత్రుడు తండ్రి శత్రజిత్ మహారాజు వద్దకి గాలవుడు అనే ఒక ముని వచ్చి, రాజా, నా ఆశ్రమం పైన ఒక రాక్షసుడు వచ్చి దాడి చేసి బాధ పెడుతున్నాడు. ఏం చేయాలో తోచక విచారిస్తున్నప్పుడు ఒక దివ్యమైనటువంటి అశ్వం నా దగ్గరికి వచ్చింది. ఆకాశవాణి దాని గురించి నాకు ఇలా చెప్పింది. దాన్ని సూర్యుడే పంపించాడు. లోకాలను క్షణంలో తిప్పేయగలటువంటి మహా అశ్వం అది. దాని పేరు కువలయం. దాన్ని అధిరోహించి మీ రాకుమారుడు ఋతధ్వజుడు ఆ రాక్షసుడి పీడ నాకు లేకుండా చేయగలడట. అందుకే నేను మీ దగ్గరికి సహాయం కోరి వచ్చాను అన్నాడు. ఇదిగో ఈ మహాస్వాన్ని మీకు అప్పచెప్పి వెళ్తున్నానన్నాడు గాలవుడు. అప్పుడు రాజు శత్రజిత్ ఆ మహామునికి వచ్చిన కష్టం విని బాధపడ్డాడు. మునికి అభయం ఇచ్చాడు. కొడుకు ఋతధ్వజుడు గాలవుడితో పంపించాడు. రాకుమారుడు ఆశ్వాన్ని ఎక్కి ముని ఆశ్రమం చేరాడు. కువలయాన్ని పొందిన ఋతధ్వజుడికి కువలయాశ్వుడు అనే పేరు కూడా వచ్చింది. ఆ సమయంలో రాక్షసుడు ఒక భయానక వరాహ రూపంలో ఆశ్రమం మీద దాడి చేశాడు. ఋతధ్వజుడు దాని మీద బాణప్రయోగం చేశాడు. ఆ వరాహం తట్టుకోలేక పారిపోయింది. దూరంగా పారిపోయి ఒక బిలం లాంటి దానిలోకి వెళ్ళింది. ఋతధ్వజుడు కూడా ఆ వరాహాన్ని వెతుక్కుంటూ బిలంలోకి వెళ్ళాడు. అయితే ఎంత వెతికినా కూడా ఆ వరాహం ఋతధ్వజుడికి కనిపించలేదు. అలా ప్రయాణం చేస్తూ చేస్తూ చాలా దూరం వెళ్ళేటప్పటికి పాతాళ లోకంలోకి చేరుకున్నాడు. అక్కడ ఒక నగరం ఉంది. అది చాలా వైభవంగా ఉన్నప్పటికీ కూడా ఎటువంటి జనసంచారం కానీ కనిపించలేదు. ఆ వరాహం వచ్చినటువంటి ఆచూకీ కూడా కనిపించలేదు ఋతధ్వజుడికి. అయితే ఇంతలో ఆ దారిలో పోతున్న ఒక మహిళని చూశాడు. ఆ నగరం గురించి అడగబోయాడు. ఆమె ఏమీ మాట్లాడకుండా ఒక అందమైనటువంటి భవనం లోపలికి వెళ్ళిపోయింది. ఋతధ్వజుడు ఆమె వెనకనే ఆమెను వెతుక్కుంటూ ఆ భవనం లోపలికి వెళ్ళాడు. భవనంలో ఒక సౌందర్యవతి మంచం మీద పడుకొని ఉంది. అయితే ఆమె ముఖం మాత్రం చాలా విచారంగా ఉంటుంది. ఆమె అందం చూసి ఋతధ్వజుడు అందంలో రంభా, ఊర్వశి, మేనకలను తనదన్నేట్లుగా ఉంది. ఎవరబ్బా ఈ యువతి? ఈ సంచారమే లేని నగరంలో ఈమె ఎందుకుంది అని అనుకొని ఆమెను చూడగానే ప్రేమలో పడిపోయాడు. చప్పుడు విని కళ్ళు తెరిచి చూసి దిగ్గున లేచింది ఆ యువతి. మన్మధుడి సోదరుడా అన్నట్లు ఋతధ్వజుని చూసి ఆమె మనసు ఉద్విగ్నతకి లోనైంది. లోపల ఉబికి ఉన్న కామనలు, భావనలు ఒత్తిడికి స్పృహ కోల్పోయింది ఆమె. అంతలో ఋతధ్వజుడికి మొదటిసారిగా రోడ్డు మీద కనపడినటువంటి మహిళ వచ్చి స్పృహ కోల్పోయిన యువతికి సపర్యలు చేసి ఆమెను తేరుకునేటట్లు చేసింది. సిగ్గుతో లేచి నిలబడిన ఆ మహిళ వెనుక నుంచుంది. ఋతపర్ణుడు అడిగాడు, ఎవరు ఈమె? ఎందుకు ఇలా పడిపోయింది? అసలు ఏం కష్టం వచ్చింది అని ఆ మహిళ గురించి అడిగాడు. అప్పుడు ఆ నగరంలో రోడ్డు మీద కనిపించినటువంటి అమ్మాయి పేరు కుండలి.
ఆమె ఋతధ్వజుడితో ఆ రాకుమారి గురించి చెప్పడం మొదలుపెట్టింది. రాకుమార, ఈమె విశ్వావసు అనే గంధర్వుడి కూతురు. ఆమె పేరు మదాలస. వజ్రకేతుడు అనే రాక్షసుడు ఇక్కడ నివాసం ఇది. అతని కొడుకు పాఠాళకేతువు ఈమెని కామించి బలవంతంగా అపహరించి తెచ్చి ఇక్కడ ఉంచాడు. త్రయోదశి రోజున పెళ్లి చేసుకుంటాను అని అన్నాడు. మదాలసకి వాడిని చేసుకోవడం ఇష్టం లేదు. ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించగా కామధేనువు ఆపింది. ఆమెకి ఓదార్పునిచ్చింది. ఒక రాకుమారుడు రాబోతున్నాడు. అతడు ఈ రాక్షసుడిని చంపి నిన్ను పెళ్ళాడతాడు అని చెప్పింది. ఆ మాటలు విని ఆత్మహత్య మానుకొని అతని కోసం చూస్తూ ఉండేటప్పుడు నీ వచ్చావు. నీ రూపం ఆమెను కలవరపెట్టింది. నన్ను రక్షించటం కోసం ఒక రాకుమారుడు వస్తాడని కామధేనువు చెప్పింది. ఇతను నా మనసుని ఎందుకు లాగేస్తున్నాడు అనే ఆవేదనతోటి ఆమె మూర్చిపోయింది. అవునా, మీరెవరు? అసలు ఇక్కడికి ఎలా వచ్చారు అని అడిగాడు. నా పేరు కుండలి. ఈమెకు సేవలు చేయడానికి ఇక్కడ ఉన్నాను అంది. ఋతధ్వజుడు తను అక్కడికి వచ్చిన కారణం చెప్పాడు. అయితే కామధేనువు చెప్పిన రాకుమారుడు మీరేనని మాకు అనిపిస్తూ ఉంది. మీరే మదాలసను పెండ్లాడి ఆ రాక్షసుడి బారి నుంచి ఆమెను కాపాడండి అంది కుండలి. ఋతధ్వజుడు అంగీకరించాడు. మదాలస తమ కులగురువు తొంబురుడిని తలుచుకోగా ఆయన వచ్చి మదాలసకు ఋతధ్వజుడికి కళ్యాణం జరిపించాడు. పెళ్లి జరిగాక ఋతధ్వజుడు భార్య మదాలసతో భూలోకానికి వెళ్ళాడు. ప్రయాణం అయ్యాక ఇంతలో రాక్షసులందరూ కూడా తమ నాయకుడు పాతాళకేతువుతో కలిసి ఋతధ్వజుడి మీదికి వచ్చి దాడి చేశారు. వారినందరినీ కూడా సంహరించి ఋతధ్వజుడు భార్యతో తన నగరానికి చేరుకున్నాడు. ఆనందమయ జీవితం గడపడం మొదలుపెట్టాడు. ఇలా గడుస్తూ ఉండగా ఋతధ్వజుడికి తండ్రి మహారాజు శత్రుజిత్ కొడుకుతో రాజు కాబోయేవాడు దేశ సంచారం చేసి ప్రజల బాధలను గురించి తెలుసుకోవాలి. కాబట్టి నువ్వు కూడా అప్పుడప్పుడు ప్రజల్లో తిరగాలని సలహా చెప్పాడు. ఋతధ్వజుడు కూడా తండ్రి ఇచ్చిన మంచి సలహాని పాటిస్తూ దేశ సంచారానికి కదిలి వెళ్ళాడు. ఋతధ్వజుడు యమునా తీరంలో భూముల్లో తిరగడం గమనించిన పాతాళకేతు సోదరుడైనటువంటి తాళకేతు అనే రాక్షసుడు ఎలాగైనా తన అన్నను చంపిన వాడిని మీద పగ తీర్చుకోవాలని అనుకుని ఒక మునివేషంలో ఋతధ్వజుడి వద్దకు వచ్చాడు. తాను ఒక యాగం చేసుకోపోతున్నానని, కానీ తన వద్దకి సొమ్ము లేనందువల్ల నీ కంఠాభరణం కనుక నాకు దానంగా ఇస్తే నా యాగం పూర్తి చేసుకుంటానని చాలా దీనంగా అడిగాడు. రాక్షసుడు కపటయోగిలాగా వచ్చేసరికి అది తెలుసుకోలేక నమ్మేసిన ఋతవర్ణుడు తన మెడలో ఉన్నటువంటి నగను తీసి ఇచ్చాడు. పైగా నువ్వు వచ్చే వరకు నేను నీ ఆశ్రమానికి కాపలాగా ఉంటానని కూడా అభయం ఇచ్చి అతన్ని పంపించాడు. తాళకేతువు రాకుమారుడు తనని పిచ్చిగా నమ్మి నగ ఇవ్వడంతో వికటంగా తనలో తనే నవ్వుకుంటూ నేరుగా ఋతధ్వజుడి నగరానికి చేరుకొని అతడి భార్య మదాలస దర్శనం చేసుకున్నాడు. దీనమైన ముఖం పెట్టి, అమ్మ, నీ భర్త ఋతధ్వజుడు నా ఆశ్రమం సమీపంలో రాక్షసుడు దాడి చేశారు. అతను ఆ దాడిలో మరణించాడు. మేమే ఆయన దహన సంస్కారాలు చేసి ఆయన మెడలో ఉన్నటువంటి కంఠాభరణాన్ని మీకు తిరిగి ఇద్దామని తీసుకొచ్చాను. ఇది మీ భర్త గారిదే కదమ్మా అని అప్పగించాడు. ఆ నగ ఇచ్చి ఏడుపు నటిస్తూ వెళ్ళిపోయాడు. ఆ వార్త విన్నటువంటి మదాలస అసలు నిశ్చేష్టురాలైపోయి ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన తన భర్త ఇంకా లేడని తెలుసుకుని ఆమె తట్టుకోలేక ఉద్విగ్నతకి ఒత్తిడికి ఆమెకి వెంటనే ప్రాణాలు కోల్పోయింది. కొడుకు కోడలు మరణించారని తెలుసుకున్న రాజు కుటుంబం ఆ నగరం అంతా కూడా శోకంలో మునిగిపోయింది. తాళకేతువు తిరిగి వచ్చాక ఋతపర్ణుడు నగరానికి తిరిగి వచ్చాడు. నగరమంతా విషాద ఛాయల్లో ఉండటం వల్ల ఏమైందా అనుకుంటూ కోట లోపలికి వెళ్ళేసరికి అతనికి జరిగిందంతా తెలుసుకొని కుప్పకూలిపోయాడు. తన మీద ప్రేమ కారణంగా తన వియోగం భరించలేక తలచి ప్రియురాలు మదాలస ప్రాణత్యాగం చేయటం వల్ల ఋతపర్ణుడు తట్టుకోలేకపోయాడు. ఆమె లేని జీవితం వృధా అనిపించింది అతనికి. కాలం ఆయన బాధని కొంత మరిపించింది. కానీ మదాలస జ్ఞాపకాలు వదులుకోలేక మళ్ళీ పెళ్లి మాట తలపెట్టలేదు. భోగాలు వదిలేశాడు. విరాగి అయ్యాడు. మనసు బాహ్య ప్రపంచంలో ఉంచుకోక తనలో తాను ఉంటున్నాడు. పోయిన ప్రేయసి మదాలసని తిరిగి నేను తెచ్చుకోలేకపోతున్నానే, ఆమెని ఎలా బ్రతికించుకోవాలి అన్ని కన్నీరు పెట్టుకుంటూ తిరుగుతున్నాడు. ఇది తండ్రి మా మిత్రుడికి వచ్చిన కష్టము. తన భార్యను తిరిగి జీవితరాలను చేయటం ఆయనకి ఇవ్వగలగ బహుమతి. కానీ మనం ఆ బహుమతిని ఇవ్వగలమా అని తండ్రిని అడిగారు కొడుకులు. అయితే కొడుకులు చెప్పిన మాటలన్నీ విన్న నాగరాజు
అశ్వతరుడు కాసేపు ఆలోచించి తర్వాత ఇలా అన్నాడు, కుమారులారా, సాధ్యం కాని కార్యం అంటూ ఏదీ లేదు. సాధనా ప్రయత్నం పట్టుదల కావాలి. నేను ఋతధ్వజుడి బాధని తీసివేయటానికి ప్రయత్నం చేస్తాను. మీ ప్రియమైన మిత్రుడికి ఆపాటి చేయలేనా తపస్సుకి వెళ్తాను, కార్యం సాధిస్తాను అని చెప్పాడు. వెంటనే నాగరాజు ఘోర తపస్సు చేయటం మొదలుపెట్టి ముందుగా సరస్వతీదేవిని ప్రత్యక్షం చేసుకొని ఆమె ద్వారా సంగీత జ్ఞానాన్ని వరంగా పొంది అక్కడ నుంచి అశ్వతరుడు తన సోదరుడితో తన అంచెలతో కైలాసానికి వెళ్ళాడు. ఆది దంపతులకును తనకి సరస్వతీదేవి ద్వారా వచ్చిన సంగీత జ్ఞానంతో స్తుతించి గానం చేసి వారిని మెప్పించి శివపార్వతుల ఆరాధన చేసి చివరికి శివుడికి ఆయన పట్ల ప్రసన్నతి పొంది నీకు ఏం కావాలో కోరుకో అన్నప్పుడు అతను అడగగానే అశ్వతరుడు, మహాదేవ, నా కుమారుని మిత్రుడు ఋతధ్వజుడు ఒక రాక్షసుడి మోసం వల్ల ఎంతగానో ప్రేమించిన భార్యని పోగొట్టుకున్నాడు. అతను చాలా తీవ్రమైన మానసిక బాధతో అలమటిస్తున్నాడు. అతనికి కొంత స్వాంతన చేకూరాలి. ప్రియుని ఎడబాటు తట్టుకోలేక ప్రాణత్యాగం చేసినటువంటి మదాలసని నాకు కుమార్తెగా అదే రూపంలో అవే జ్ఞాపకాలతో పుట్టాలి, అలా వరమివ్వండి అని తన భర్తను చేరుకోవాలి అని నా కోరిక అన్నాడు. శివుడు తదాస్తు అని మాయమయ్యాడు. శివుని వల్ల కార్యం సాధించుకున్నటువంటి అశ్వతరుడు నాగలోకానికి చేరుకున్నాడు. తర్వాత పితృదేవతలకు తర్పణాలు వదిలి మధ్యమ పిండాన్ని తానే స్వీకరించి వెంటనే అతని మధ్య పడగ వదిలిన బుస్సున నిట్టూర్చు నుంచి మదాలస పూర్వంలో ఉన్నటువంటి రూపంతో ఆవిర్భవించింది. ఆమెను అశ్వతరుడు రహస్యంగా తన అంతఃపురంలో దాచి ఉంచాడు. గాలవ మహర్షి ద్వారా తన భార్య చావుకు కారణం తాళకేతువు చేసిన మోసం అని తెలుసుకున్న ఋతధ్వజుడు ఆయన్ని చంపడానికి బయలుదేరాడు. అయితే గాలవుడు తాళకేతువు సురా సముద్రపు ద్వీపంలో ఒక నగరం కట్టి అక్కడ ఉంటున్నాడని, అతనికి 2 కాళ్ల జంతువుల చేత ఏ జీవి చేత కూడా మరణం లేదని ఋతపర్ణుడికి చెప్పాడు. కానీ ఆవేశంతో కోపంతో ఉన్న ఋతపర్ణుడు నేరుగా కువలయాశ్వం ఎక్కి సురాసముద్రం చేరుకున్నాడు. అక్కడ కూర్చొని 2 కాళ్ల జీవితో ఈ రాక్షసుడికి చావు లేదన్నాడు. ఏం చేయాలబ్బా అని ఆలోచనలో పడ్డాడు. ఇంతలో నాగరాజు కుమారులు అక్కడికి చేరుకొని కువలయం యొక్క కళ్ళెంలో జీను వగైరాల వస్తువులు ఆవహించారు. కువలయం నేరుగా తాళకేతు మందిరానికి వెళ్ళిపోయింది. తాళకేతు దాన్ని బంధించిపోతున్నప్పుడు కానీ కాళ్లే లేని సర్పరూప నాగకుమారులు 4 కాళ్ళు జీవి అయినటువంటి కువలయం కలిసి తాళకేతువును చంపేశారు. మిత్రుడికి ఒక సహాయం చేశాము అన్న ఆనందంలో ఉన్న నాగకుమారులు అశ్వతరుడి వద్దకు ఋతధ్వజుడిని పిలుచుకొని వెళ్ళారు. ఋతధ్వజుడికి ముందు ఇష్టంగా లేకపోయినప్పటికీ తన మిత్రులు కోరినందుకు వాళ్ళ కోరికను కాదనలేక నాగలోకానికి వెళ్ళాడు. అప్పటి వరకు తన మిత్రులు నాగలోకానికి చెందిన వాళ్ళని ఋతధ్వజుడికి తెలియదు. వాళ్ళిద్దరూ విప్రకుమారులని అనుకుంటూ ఉండేవాడు. పాతాళంలో గల ఆ భోగవతీపురంలో అతనికి గొప్ప స్వాగతం ఆతిథ్యం లభించాయి. నాగరాజు అశ్వతరుడు ఋతధ్వజుడితో, నాయన, నువ్వు నా బిడ్డలాంటి వాడివి, నీ వ్యధ చూడలేకపోతున్నాను, అసలు నీకేం కావాలి చెప్పు నాయన అన్నాడు. ఋతధ్వజుడు, నాగరాజా, కృతజ్ఞతలు నా ఇంట అన్నీ ఉన్నాయి. నా తండ్రి స్వయంగా ఒక మహారాజు, ఇంకా నాకేం కావాలి? తండ్రి చిరకాలం హాయిగా జీవిస్తూ నా ముందే ఉంటే చాలు అన్నాడు. ఎంత గొప్ప హృదయం నాయనా నీది. సరే, నీకు బంగారం, ధనం, వస్తువులు అక్కర్లేదు. ఏదో నీకు ఇష్టమైందైనా కోరుకో నాయనా, ఇవ్వడం మాకు సంతోషంగా ఉంటుందన్నాడు అశ్వతరుడు. మీ ఉదారతకి నేను ధన్యుడిని. నా మనసులో ఎప్పుడూ పుణ్యభావనలు ఉండేలా దీవించండి నాగరాజా అన్నాడు ఋతధ్వజుడు. సరే నాయనా, నీ ఉద్దేశం అపూర్వం. రాక నాగలోకం వచ్చావు. నువ్వు అడగాలి, మేమివ్వటం మర్యాద. నీ భూలోకంలో ఏదైతే దొరకదో దాన్నే కోరుకో అన్నాడు అశ్వతరుడు. ఋతధ్వజుడు మౌనంగా ఉండిపోయాడు. అతని కళ్ళు తడి అయి ఉన్నాయి. తన ప్రేయసి భార్య మదాలస ప్రేమ మనసులో మెదిలింది. అప్పుడు నాగకుమారులే చొరవ తీసుకొని, తండ్రి, మా మిత్రుడు తన భార్యని మరవలేకపోతున్నాడు, ఆమెను చూడాలని అనుకుంటున్నాడు అన్నారు. అప్పుడు అశ్వతరుడు, నాయన, మరణించిన వారు తిరిగి బ్రతకడం అనేది అసాధ్యం. మరణించిన తరువాత వారు పూర్వదేహం వదిలేస్తారు. అది దహనమయ్యో ఖననమయ్యో నశించిపోతుంది. కాదు కూడదు అంటే అలాంటి వారిని కలలో చూడగలం, లేదా శాంబరీ విద్య లాంటి వల్ల మాయా రూపాలు పొందవచ్చు అన్నాడు. ఋతధ్వజుడు, నా భార్య మాయా రూపంలో అయినా సరే చూడాలనుంది, సాధ్యమవుతుందా అని నాగరాజుని వేదనగా వేడుకున్నాడు.
సరే, మాయా విద్య ద్వారా నీ భార్యను రప్పిస్తున్నాను చూడు నాయన. కాకపోతే ఆమె మాయా రూపి. ఆమెని తాకకూడదు, కేవలం చూడాలి. ఆవేశపడి తాకావో ఆమె మాయమైపోతుంది అని అశ్వతరుడు ఋతధ్వజుడికి జాగ్రత్త చెప్పాడు. వెంటనే అంతఃపురంలో ఉన్న మదాలసను పిలిపించాడు. కాసేపటికి మదాలస వచ్చి భర్త ముందు నిలబడింది. ఆమెను చూసి ఉద్విగ్నుడైపోయాడు. అశ్వతరుడు ఆమెని మరలా కనపడేలా చేయటానికి తను చేసిన తపస్సు వివరాలు, వరం పొందిన రీతి గురించి ఋతధ్వజుడికి వివరించారు. మీ ఇద్దరి మధ్య ఉన్న ప్రేమానురాగాలు ఎటువంటియో చూడటానికే ఒకరినొకరు తాకకూడదని ఆంక్షలు పెట్టాను. అన్యథా భావించక నువ్వింక హాయిగా మదాలసని స్వీకరించి హాయిగా దాంపత్య జీవితం గడుపు అన్నాడు. కృతధ్వజుడు నాగరాజుకి తన మిత్రులకు కృతజ్ఞతలు తెలిపి మదాలసతో తన నగరమైనటువంటి రత్నపురికి చేరుకున్నాడు. చనిపోయిన మదాలస తిరిగి కనపడటంతో మహారాజు శత్రుజిత్ దంపతులు, రాజ్య ప్రజలు ఎంతగానో సంతోషించాడు. ఋతధ్వజుడు తన ప్రియమైనటువంటి భార్య మదాలసతో వనాల్లో, తోటల్లో విహరిస్తూ శృంగార సుఖాలు పొందుతూ హాయిగా కాలం గడుపుతున్నాడు. ఇంతటితో మొదటి భాగం పూర్తయిందండి. రెండో భాగం